రామ్ నారాయణ్ రామ్. గురు నియమాలను చెబుతాడు, మంత్రాలను అందిస్తాడు, దీక్షను ఇస్తాడు. దీని ద్వారా పని త్వరగా జరుగుతుంది. ఈ మంత్రం యొక్క లోతును పరిశీలించి దాని మూలసూత్రాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఏ పని చేయడం సాధ్యం కాదు. స్థలాన్ని పరిశీలించిన తరువాత అక్కడ ఏ విత్తనం నాటవచ్చో ఆయన అర్థం చేసుకుంటాడు. స్థలాన్ని అర్థం చేసుకోకుండా విత్తనం వేసితే అది అనుకూలించకపోవచ్చు. వర్షం రాబోతోంది, నీవు ఆవాల విత్తనం చల్లివేశావు. అది వర్షపు నీటిలో మొలకెత్తుతుందేమో, కానీ గాలిలో కొట్టుకుపోతుంది, అంతా వృధా అవుతుంది. ఈ మంత్రం ద్వారా ఆయన ప్రతిదానిని బాగా తెలుసుకున్నాడు. అందులోని ప్రతి అంశాన్ని విప్పి తన కోరిక మేరకు మలచగలిగేది ఆయనే. ఒక కుంభారుడు మట్టి విగ్రహాన్ని తయారు చేయడానికి ముందు మట్టిని తన కాళ్ల కింద బాగా మెత్తగా చేయడం మొదలు పెడతాడు. అదే మట్టితో విగ్రహం తయారయ్యాక ఆయన ఆ విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరిస్తాడు. విగ్రహం పూర్తయిన తర్వాత ఆయన దానిని తిరిగి తనలోకి ఆకర్షించుకుంటాడు.